ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడలు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర క్రీడలు కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ కేంద్ర క్రీడా యువజన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు చామల కిరణ్, మల్లురవి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని కూడా కేంద్ర క్రీడా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో క్రీడలకు ఏ విధంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం, అదేవిధంగా క్రీడలకు సంబంధించి అనేక స్టేడియంస్తో పాటు వివిధ రకాల సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనే అంశాన్ని కూడా కేంద్ర క్రీడా శాఖ మంత్రి దృష్టికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఇక దాదాపు గతంలో కూడా కొన్ని అంశాలపైన కూడా వారికి ఒక విజ్ఞప్తి పత్రాలు ఇచ్చారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు హైదరాబాద్ మౌలికంగా కూడా వసతులు తెలంగాణలో ఉన్నాయనే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇక 2002, 2003లో జరిగిన ఆసియన్ గేమ్స్కి సంబంధించిన అంశంలో కూడా ఏ విధంగా నాటి సమయంలో హైదరాబాద్ వేదికగా మారిందన్న అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు తెలంగాణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా గతంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రికి ఒక విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. నాటికి సంబంధించిన అంశం కూడా క్రీడాపరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు దేశ భవిష్యత్తుకు సంబంధించి క్రీడలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా క్రీడా యూనివర్సిటీని ఏర్పరుస్తున్న అంశాన్ని కూడా వారికి వివరించడం జరిగింది. ప్రస్తుతానికి సమావేశం కొనసాగుతుంది. అనంతరం తిరిగి సీఎం తన నివాసానికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి రావాల్సిన అనేక అంశాలపైన కూడా చర్చిస్తారని కూడా ప్రస్తుతం తెలుస్తుంది. మరోవైపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తోని సమావేశం అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారని కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అంశంలో కొన్ని ఏర్పాట్లు వాటికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ఎన్ సైతం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశంలో కూడా అటు కేంద్ర ప్రభుత్వ వైఖరితో పాటు రాష్ట్రానికి త్రిబుల్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాష్ట్రం అగ్రగామంగా ముందుకు వెళ్తుందో 4th సిటీతోని కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రాతిపదికను తీసుకొచ్చిన నేపథ్యం దానికి సంబంధించిన అంశంలో కూడా త్రిబుల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా తెలంగాణలో అనేక జాతీయ రహదారులను కూడా వివిధ జిల్లాలకు కావచ్చు, వివిధ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు కూడా కలిపే అంశానికి కావచ్చు, వాటన్నిటిపైన కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్కి సమయం కూడా కోరినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించిన అంశంలో హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రోకి సంబంధించి దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని దానికి సంబంధించిన డిపిఆర్ని ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో రానున్న క్యాబినెట్లో డిపిఆర్కి ఆమోదం తెలపడంతో పాటు ఫేజ్ 2 నిర్మాణానికి పూర్తిగా కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే విధంగా కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కూడా వరుసగా భేటీ అవుతారని తెలిసింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉండబోతున్నారు. అనేక మంది కేంద్ర మంత్రులు కూడా కలుస్తారని కూడా ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. ప్రస్తుతానికి మన్సుఖ్ మాండవీయతో మాత్రం సమావేశం జరుగుతుంది. సరిగ్గా ఏడాది క్రితం గతంలో మన్సుఖ్ మాండవీయకు రాష్ట్రానికి సంబంధించి క్రీడ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, క్రీడను ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, క్రీడల్లో నైపుణ్యాన్ని కల్పిస్తూ క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ఏ విధంగా ప్రణాళికలు రచిస్తున్న అంశాన్ని కూడా మరోసారి వారి దృష్టికి తీసుకురాబోతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానానికి సంబంధించిన నేతలను కూడా రేపు కలిసే అవకాశాలను ఇప్పటికే రాష్ట్రంలో ఒక పిఎస్సీ సమావేశం జరిగింది. ఆ పిఎస్సీ సమావేశానికి సందర్భంలో ఇటీవల శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ నాయకులకు సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఎల్బీ స్టేడియంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షుడు ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ వచ్చి సభను సక్సెస్ చేయడంతో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించిన పదవుల అంశాలపైన కూడా అధిష్టాన పెద్దలతో కూడా మాట్లాడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.